మెనూ ప్రకారం విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించాలని, లేని పక్షంలో కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. హాస్టల్ పరిసరాలు, భోజనాలను పరిశీలించిన కమిషన్ సభ్యులు అరకొర వసతులతో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని గుర్తించారు. హాస్టల్ వార్డెన్ సంబంధిత అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపేద విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితులు మరొకసారి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పెట్టి చెప్పి అట్లే ఇదేంటి స్టూడెంట్స్ మీరు